హాయ్ హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ పైథాన్ లైవ్ డెవాప్స్ డెమో సెషన్. సో ఈ వీడియో సెషన్లో మనం డెవాప్స్ అంటే ఏంటో ఈ వీడియో సెషన్ అంటే క్లియర్గా డిస్కస్ చేద్దామండి. సో అట్ ద సేమ్ టైం ఈ వీడియోలో మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ప్రొవైడ్ చేస్తాండి అబౌట్ డెవాప్స్ లైవ్ ట్రైనింగ్ క్లాసెస్ గురించి మీకు ఒక అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా అవర్ కంటెంట్లోకి వెళ్ళిపోదామండి. సో వాట్ ఈస్ డెవాప్స్ అనే మెథడాలజీ గురించి డిస్కస్ చేద్దామండి. సో బేసికల్గా మనం అబ్జర్వ్ చేస్తే మనకి డెవాప్స్ అనేది ఏంటో చూద్దామండి. సో డెవాప్స్ ఇక్కడ మనం చూసే ముందు ఇక్కడ ఫస్ట్ లెటర్స్ అండర్స్టాండ్ అబౌట్ దిస్ డయాగ్రామ్ అండి. ఫస్ట్ మనం ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేసి మనకు ఒక బేసిక్ ఐడియా వస్తుందండి. నౌ అబ్జర్వ్ హియర్. సో ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఐ వాంట్ టు బై వన్ మొబైల్ ఫోన్ అండి. నేను ఇక్కడ ఒక మొబైల్ ఫోన్ ని పర్చేజ్ చేయాలనుకున్నాను. సో ఐ హావ్ టూ ఆప్షన్స్ ఆర్ దేర్. ఇక్కడ నాకు టూ ఈ కామర్స్ అప్లికేషన్స్ ఉన్నాయండి. దట్ ఈస్ అమెజాన్ ఈ కామర్స్ యాజ్ వెల్ యాజ్ ఫ్లిప్కార్ట్ ఈ కామర్స్ వెబ్సైట్స్ ఉన్నాయండి. సో యాజ్ ఏ కస్టమర్ ఇక్కడ నేను అమెజాన్ అని యూజ్ చేయొచ్చు, ఆర్ఎల్స్ ఫ్లిప్కార్ట్ అని యూజ్ చేసి నేను మొబైల్ ఫోన్ అయితే పర్చేజ్ చేయొచ్చండి. నా అబ్జర్వ్ హియర్ అండి. ఇక్కడ ద ప్రైస్ ఆఫ్ మొబైల్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ మొబైల్ ఈస్ 22,000 అండి. ద ప్రైస్ ఆఫ్ మొబైల్ ఈస్ 22,000. సో ఇక్కడ మనం ఫ్లిప్కార్ట్ లో అబ్జర్వ్ చేసిన సేమ్ ప్రైస్ ఉందండి. ఫ్లిప్కార్ట్ లో అబ్జర్వ్ చేసి మనకి సేమ్ ప్రైస్ ఉంది. యాజ్ వెల్ యాజ్ అమెజాన్ వెబ్సైట్ లో మనం అబ్జర్వ్ చేసినా కూడా సేమ్ ప్రైస్ అయితే అవైలబుల్ గా ఉందండి. నో అబ్జర్వ్ హియర్. ఇక్కడ అమెజాన్ డెలివరీ గాయ్ విల్ డెలివర్ ద ప్రోడక్ట్. సో ఇక్కడ నేనైతే మొబైల్ ఫోన్ పర్చేజ్ చేయాలనుకున్నాను, ఆ పర్టికులర్ ప్రోడక్ట్ ని ఇక్కడ అమెజాన్ డెలివరీ వాళ్ళు ఇక్కడ మనకి ఏం చేస్తున్నారు అంటే విత్ ఇన్ 3 days లో మనకి మన ప్రోడక్ట్ ని డెలివర్ చేస్తున్నారు. సిమిలర్లీ ఫ్లిప్కార్ట్ డెలివరీ గాయస్ ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే సేమ్ ప్రోడక్ట్ ని ఇక్కడ విత్ ఇన్ 6 days లోపల మనకి డెలివర్ చేస్తున్నారు. నా ఇక్కడ మనకి క్లియర్ గా పాయింట్ అబ్జర్వ్ చేస్తే అమెజాన్ డెలివరీ పర్సన్ ఇక్కడ మనకి ఏం చేస్తున్నారంటే ఎస్ విత్ ఇన్ 3 days లో మనకి ప్రోడక్ట్ ని డెలివర్ చేస్తున్నారు. ఫ్లిప్కార్ట్ కంపెనీ వాళ్ళు ఇక్కడ మనకి ఏం చేస్తున్నారు అంటే సేమ్ ప్రోడక్ట్ ని ఇక్కడ విత్ ఇన్ 6 days లో మనకి ప్రోడక్ట్ ని అయితే డెలివర్ చేస్తున్నాను. యాజ్ ఏ కస్టమర్ గా మనం ఇక్కడ ఏ ఆప్షన్ మనం చూస్ చేసుకుంటాం? యాజ్ ఏ కస్టమర్ గా మనం ఎలాంటి ఆప్షన్ మనం చూస్ చేసుకుంటామండి? ఆబ్వియస్లీ వీఆర్ చూసింగ్ ఓన్లీ అమెజాన్. వై అమెజాన్? సో ఎందుకు మనం ఇక్కడ అమెజాన్ చూస్ చేస్తున్నామంటే ఎందుకు మనం ఇక్కడ అమెజాన్ చూస్ చేస్తున్నామంటే నా అబ్జర్వ్ హియర్. సో మనకి ఇక్కడ పర్టికులర్ ప్రోడక్ట్ వచ్చేసి 3 days లో అంటే మనకి షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మనకి అప్లికేషన్ డెలివర్ చేస్తున్నారు. యాజ్ ఏ కస్టమర్ ఇక్కడ మనం ఏం సెలెక్ట్ చేస్తున్నామంటే అమెజాన్ ఈ కామర్స్ ని మనం చూస్ చేసుకున్నామండి. సో ఎందుకంటే మనకి చాలా ఫాస్ట్ గా మనకి అప్లికేషన్ ని డెలివర్ చేస్తున్నారు కాబట్టి యాజ్ ఏ కస్టమర్ ఇక్కడ ఏం సెలెక్ట్ చేస్తున్నామంటే అమెజాన్ ని సెలెక్ట్ చేస్తున్నాం. ఎస్, హీర్ ఆల్సో సేమ్ థింగ్ అండి. ఇన్ రియల్ టైమ్ ఆల్సో సేమ్ థింగ్ అండి. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అన్ని కూడా ఇక్కడ మనకి ఎలాగైతే అమెజాన్ కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్ ని విత్ ఇన్ 3 days మనకి డెలివర్ చేస్తున్నారు, సేమ్ థింగ్ అండి. సేమ్ వే సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా మనకి ఏం చేస్తాయంటే ఒక ప్రోడక్ట్ ని అయితే ఆర్గనైజేషన్ ప్రోడక్ట్ వస్తుందో ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ ని చాలా ఫాస్ట్ గా డెవలప్ చేసి అండ్ హై క్వాలిటీ ప్రోడక్ట్ ని చాలా ఫాస్ట్ గా మార్కెట్ లోకి తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఆ విధంగా ప్రాసెస్ చేయడానికి ఏమి చేస్తారంటే ఎస్ డెవాప్స్ అనే మెథడాలజీ యూజ్ చేస్తండి. ఎస్, నో అబ్జర్వ్ ద పాయింట్ అబౌట్ వాట్ ఈజ్ మీన్ బై డెవాప్స్ అండి. వాట్ ఈజ్ మీన్ బై డెవాప్స్? సో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డెవాప్స్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ టూ టర్మ్స్ అండి. సో డెవాప్స్ మనం ఇక్కడ సింపుల్ గా ఏమని కాల్ చేస్తామంటే టూ టర్మ్స్ లో కాల్ చేస్తాం. దట్ ఈస్ డెవ్ టీమ్ అండ్ ఆప్స్ టీమ్ గా కాల్ చేస్తామండి. డెవాప్స్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ డెవలప్మెంట్ టీమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆపరేషనల్ టీమ్ గా కాల్ చేస్తాం. ఫర్ ఎవ్రీ ప్రాజెక్ట్ మనం ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా కూడా మనకి టూ టీమ్స్ విల్ బి అవైలబుల్ అండి. దట్ ఈస్ development team will be available, yes, who are responsible to write the code for the entire application. ఇక్కడ డెవలప్మెంట్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే
ఏదైతే మన ఆర్గనైజేషన్ ఒక ప్రాజెక్ట్ వచ్చిందో ఆ ప్రాజెక్ట్ కావాల్సినటువంటి ఒక ప్రోగ్రామింగ్ కోడ్ చూస్ చేసుకుని ఇక్కడ ఎంటైర్ అప్లికేషన్ సోర్స్ కోడ్ అయితే డెవలప్ చేయడం జరుగుతుందండి. సో అది ఎవరి యొక్క రెస్పాన్సిబిలిటీ? ఇక్కడ డెవలప్మెంట్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ. డెవలపర్ ప్రిపేర్ చేసినటువంటి కోడ్ని డైరెక్ట్గా మనకి ఇక్కడ క్లయింట్కి ప్రొవైడ్ చేయండి. డెవలప్మెంట్ టీమ్ మొత్తం ఇక్కడ మనకి డెవలప్ చేస్తారండి. ఈ ఎంటైర్ కోడ్ను మనకి ఇక్కడ ఎంటైర్ కోడ్ను చేసి డైరెక్ట్గా క్లయింట్కి ప్రొవైడ్ చేయాలి. సో అక్కడ మనకి ఏం జరుగుతుంది? ఇక్కడ ఎస్ ఇన్ బిట్వీన్ మధ్యలో వచ్చేసి మనకి సమ్ ప్రాసెస్ జరుగుతుందండి. ఎస్ క్లయింట్ కెన్ నాట్ అండర్స్టాండ్ దట్ డెవలప్మెంట్ టీమ్ కోడ్. డెవలప్మెంట్ టీమ్ అయితే మనకి ప్రిపేర్ చేస్తారు ఆ కోడ్ డైరెక్ట్ ఇక్కడ. సో క్లయింట్కి మనం ప్రొవైడ్ చేసే క్లయింట్కి ఏమీ అర్థం కాదండి. సో బిహైండ్ దట్ అక్కడ మనకి ఏం చేస్తారంటే సమ్ మెథడాలజీని ప్రాసెస్ చేస్తారు. సమ్ మెథడాలజీని ప్రాసెస్ చేస్తాండి. సో ఈ పర్టికులర్ కోడ్ని ఎస్ డెవలప్మెంట్ టీమ్ ప్రిపేర్ చేసిన పర్టికులర్ కోడ్ని ఎవరికి ప్రొవైడ్ చేస్తాడ? ఆపరేషనల్ టీమ్కి ప్రొవైడ్ చేస్తాండి. ద కోడ్ కెన్ బి కన్వర్టబుల్ ఇంటూ ఎగ్జిక్యూటబుల్ అప్లికేషన్. ద కోడ్ can be convertible into executable application. That's why we are going to take the operational team. That's why we are going to take the operational team and operational team. So development team prepare చేసిన కోడ్ ని ఎవరు ప్రాసెస్ చేస్తారు? ఇక్కడ ఫర్దర్ గా వచ్చేసి ఆపరేషనల్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ. నౌ కమింగ్ టు DevOps definition అండి. DevOps definition. So what is exactly DevOps? సో మనకి ఇంటర్నెట్ లో అబ్జర్వ్ చేస్తే లాట్ ఆఫ్ డెఫినేషన్ మనకి అవైలబుల్ గా ఉంటాయి. సో నా అబ్జర్వ్ ద డెఫినేషన్ అబౌట్ DevOps. సో DevOps ఈజ్ ఎ కల్చర్. సో DevOps మనం సింపుల్ గా ఏమనొచ్చు అంటే కల్చర్ గా కాల్ చేస్తామండి. ఆర్ ప్రాసెస్, ఆర్ ఇట్ ఈజ్ ఏ మెథడాలజీ, ఆర్ ఇంకా మనం సింపుల్ గా చెప్పాలంటే DevOps ఈజ్ ఏ సెట్ ఆఫ్ బెస్ట్ ప్రాక్టీసెస్ గా కాల్ చేస్తామండి. DevOps ఈజ్ ఏ సెట్ ఆఫ్ బెస్ట్ ప్రాక్టీస్ కాల్ చేస్తామండి. DevOps is used to establish the collaboration between development team and operational team. సో మన ఇక్కడ DevOps వచ్చేసి ఇక్కడ సో మనకి 2 టీమ్స్ ఉన్నామండి. దట్ ఈస్ డెవలప్మెంట్ టీమ్ అంటున్నాం యాజ్ వెల్ యాజ్ సో ఆపరేషనల్ టీమ్ గా కాల్ చేస్తున్నామండి. సో డెవలప్మెంట్ టీమ్ కి ఆపరేషనల్ టీమ్ మన ఇక్కడ కొలాబరేషన్ లాగా వర్క్ అవుతుందండి. ఎవరు ఇక్కడ మనకి వర్క్ చేస్తున్నారు? ఇక్కడ DevOps అనే మెథడాలజీ మనకి ప్రాసెస్ చేస్తుందండి. So DevOps is used to establish the collaboration between development team and operational team. And now observe the point about what is DevOps methodology and సో ఇక్కడ డెవలప్మెంట్ టీమ్ ఒక కోడ్ ని ప్రిపేర్ చేశారండి. డెవలప్మెంట్ టీమ్ ఒక కోడ్ ని ప్రిపేర్ చేశారండి. సేమ్ కోడ్ ని ఇక్కడ సో డెవలప్మెంట్ టీమ్ సైడ్ వచ్చేసి పర్ఫెక్ట్ గా కోడ్ రన్ అవుతుందండి. సేమ్ కోడ్ ని ఇక్కడ వచ్చేసి ఆపరేషనల్ టీమ్ ప్రొవైడ్ చేస్తే సో డెవలప్మెంట్ టీమ్ ఎగ్జాక్ట్ గా ఎలాంటి కాన్ఫిగరేషన్ ఇచ్చేసి ఎలాంటి లైబ్రరీస్ వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ డెవలప్ చేస్తారు ఎగ్జాక్ట్ గా తెలియదండి. సో ఆపరేషన్ టీమ్ ఇక్కడ సర్వర్లో డిప్లాయ్మెంట్ చేసినప్పుడు సో మెనీ బగ్స్ రైజ్ అయ్యాయి అనుకున్నామండి. జస్ట్ ఇమాజిన్ సో మెనీ బగ్స్ రైజ్ అయ్యాయండి. సో ఈ బగ్స్ ఏంటో వీళ్ళు ఐడెంటిఫై చేయకుండా ఇక్కడ ఆపరేషన్ టీమ్ ఏం చేస్తారంటే ఎస్ డెవలప్మెంట్ టీమ్ వాళ్ళతో ఆర్గ్యూ చేస్తారు. మీ కోడ్ లో లాట్ ఆఫ్ బగ్స్ ఉన్నాయి, వీ నీడ్ టు రెక్టిఫై ఇట్ అండి. సో ఆపరేషన్ టీమ్ వాళ్ళు ఇక్కడ ఏమంటారు? ఇక్కడ నో సో వీఆర్ మేము ప్రొవైడ్ చేసిన కోడ్ వచ్చేసి పర్ఫెక్ట్ గా ఉంది, మీరే ఎక్కడ కాన్ఫిగరేషన్ తప్పు చేశారని చెప్పేసి సో డెవలప్మెంట్ టీమ్ కి ఆపరేషన్ టీమ్ కి వచ్చేసి ఒక చిన్న వార్ లాగా జరుగుతుంది. ఈ వాల్ ఆఫ్ కన్ఫ్యూజన్ బ్రేక్ చేయడానికి ఏమి చేస్తాం? ఇక్కడ DevOps అనే మెథడ్ యూజ్ చేస్తామండి. సో DevOps ఈజ్ యూజ్డ్ టు ఎస్టాబ్లిష్ ద కొలాబరేషన్ బిట్వీన్ డెవ్ టీమ్ అండ్ ఆపరేషనల్ టీమ్ గా కాల్ చేస్తామండి. మనం ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ the main theme of DevOps process is used to simplify and automate build and deployment process. Build and deployment process అండి. ఎస్ సో మనం ఇందాక డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్ లో కూడా ఇక్కడ ఏ ఆప్షన్ మనం చూస్ చేస్తామంటే అమెజాన్ కామర్స్ మనం చూస్ చేస్తాం. హియర్ ఆల్సో సేమ్ థింగ్ అండి. ఒక ఆర్గనైజేషన్ ఒక ప్రాజెక్ట్ వచ్చాక ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ ని చాలా ఫాస్ట్ గా డెవలప్ చేసి హై క్వాలిటీ ప్రోడక్ట్ ని కస్టమర్ కి ఫాస్ట్ గా డెలివర్ చేయడానికి యూజ్ చేసే ప్రాసెస్ మనం ఏమంటున్నామంటే DevOps మెథడాలజీగా కాల్ చేస్తామండి. ఇట్ ఈస్ ఎ కల్చర్ ఆర్ ప్రాసెస్ ఆర్ మెథడాలజీగా కాల్ చేస్తామండి. ఎవ్రీ ప్రాసెస్ ఇక్కడ మనం ఏం చేస్తాం? ఇక్కడ ఆటోమేట్ చేస్తామండి. దట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ DevOps. మెయిన్ థీమ్ ఆఫ్ DevOps ప్రాసెస్ ఈస్ to simplify and automate, speed up the application build and deployment process. Build and deployment process. Now మీకు ఒక వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ ఇస్తాను కదా అబౌట్ లైవ్ క్లాసెస్ గురించి మన పైథాన్ లైఫ్ లో.
సో మన పైథాన్ లైఫ్ లో వచ్చేసి డెవాప్స్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. అది కూడా మనకి మార్నింగ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. మార్నింగ్ బ్యాచ్. సో మనకి బ్యాచ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి? సో మార్చ్ 21 నుంచి మనకి బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. సో టోటల్ మన ఇక్కడ 2 months లైవ్ ట్రైనింగ్ ఉంటుందండి. సన్ రికార్డింగ్ కంటెంట్ మనకి లైఫ్ టైం యాక్సెస్ గా ఉంటుందండి. సన్ టీచింగ్ మోడ్ వచ్చేసి మనకి వచ్చేసి టోటల్ మనకి మెథడ్ అంతా ఎలా ఉంటుంది, టీచింగ్ మోడ్ వచ్చేసి మనకి తెలుగులో ఉంటుందండి. సో ట్రైనింగ్ వచ్చేసి మనకి ఆన్లైన్ ట్రైనింగ్ అని వచ్చేసి అండ్ ఫీ స్ట్రక్చర్. సో మనకి బ్యాచ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 7 AM నుంచి 9 AM వరకు మనకి ఎవ్రీ డే. సో మండే నుంచి సాటర్డే వరకు. సో ఎవ్రీ డే 7 AM నుంచి 9 AM వరకు మనకి సెషన్ ఉంటుందండి. సో మనకి బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? సో మార్చ్ 21. అండ్ కోర్స్ సిలబస్ అండి. సో లైక్ క్లౌడ్ ఇంట్రడక్షన్, డెవాప్స్ ఇంట్రడక్షన్. సో లినక్స్ లో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని వెరీ బేసిక్ కమాండ్స్ నుంచి అడ్వాన్స్ కమాండ్స్ వరకు మనం డిస్కస్ చేస్తామండి. అబౌట్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ లైక్ గిట్ హబ్, సో లైక్ గిట్ హబ్ అండ్ మావిన్, సో జెన్కిన్స్, like Docker, Ansible, so Kubernetes, Prometheus and Grafana, so as well as AWS services and AWS services. సో వీటిలో మనకి ఇక్కడ ఆర్టిఫాక్ట్ టూల్స్ అండి, ఆర్టిఫాక్ట్ టూల్స్. సో లైక్ టెరాఫామ్, ఆర్గో సిరీస్, స్ప్లంక్ లైక్ మానిటరింగ్ టూల్ అండి. సో వీటితో కూడా మనం ఇక్కడ సో కొన్ని రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అయితే మనం పర్ఫామ్ చేస్తామండి. సో దట్ ఈస్ నెట్ఫ్లిక్స్ ఏసీడి డెవ్స్కాప్ ప్రాజెక్ట్ అండి. సో జెన్కిన్స్ వచ్చేసి మనం డిఫరెంట్ టూల్తో ఇంటిగ్రేట్ చేస్తామండి, డిఫరెంట్ టూల్తో ఇంటిగ్రేట్ చేస్తాం. సో ఒక అమెజాన్ అప్లికేషన్ మనం డిప్లాయ్మెంట్ చేస్తామండి, అమెజాన్ అప్లికేషన్. సో యాజ్ వెల్ యాజ్ డిస్నీ హాట్స్టార్ అప్లికేషన్ మనం డిప్లాయ్మెంట్ చేసి పర్ఫెక్ట్గా అయితే లర్న్ చేస్తామండి. సో థ్యాంక్ యూ.